హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రివ్యూస్. నా పేరు మల్లేశ్వరి. ఈ రోజు మన ఎపిసోడ్ లో ముఖ్య అంశం ఏంటంటే ఎవిక్షన్ జరిగింది. ఈ రోజు మిడ్ వీక్ ఎవిక్షన్ జరిగింది. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి నైనిక వెళ్ళిపోతుందని అయితే అందరం అనుకున్నాము. నైనిక లిస్ట్ ఓటింగ్ లో ఉంది. కొద్దిగా నైనిక కన్నా బెటర్ జోన్ లో కొద్దిగా ఆదిత్య ఉన్నాడు. మేబీ వీక్ ఎండింగ్ కి ఆదిత్య వెళ్ళొచ్చు, మిడ్ వీక్ అయితే నైనిక వెళ్ళిపోతుందని అయితే అనుకున్నాము. కానీ ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే ఓటు ప్రకారం, ప్రేక్షకులు వేసిన ఓటు ప్రకారం కూడా ఓమాదిత్య అయితే బయటికి వెళ్ళిపోయినట్టయితే బిగ్ బాస్ ప్రకటించాడు. సో ఈ రోజు అయితే ఓమాదిత్య అర్ధరాత్రి మిడ్ వీక్ ఎవిక్షన్ అయితే జరిగింది. సో ఇక్కడ ఆదిత్యాన్ని చూస్తే మాత్రం నిజంగా ఇప్పుడిప్పుడే ఆటలో ఇంప్రూవ్ అవుతున్నాడు. తన ఏజ్ కి అయితే ఈ పాటికి తన హీరోగా చేశాడు. తనకి బయట ఎలా ఉంది అనేది తెలుసు. బిగ్ బాస్ సీజన్స్ అన్ని మేబీ చూసి వచ్చే ఉంటాడు. తను ఫస్ట్ నుంచి యాక్టివ్ రోల్ చేసుంటే బాగుండేదేమో. జస్ట్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ రోల్ లోకి వచ్చాడు. ఆటలు బాగా ఆడుతున్నాడు. యాక్చువల్ గా అయితే మిగతా 4 వారాల కన్నా ఈ వారం అయితే తను బాగా ఆట ఆడాడు. కానీ ఈ వారమే తనైతే బయటకు వచ్చేయడం అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఇంక మిగతా వాళ్ళంతా బలమైన కంటెస్టెంట్స్ మాక్సిమం. కొద్దిగా ఆదిత్య అలాగే నయనికానే కొంచెం ఆటలు అయితే వెనకబడి ఉంటున్నారు. ఇంకా మణికంఠ ఆడుతూనే తన స్ట్రాటజీతో అయితే ముందుకెళ్ళిపోతున్నాడు. అంటే తన మూడ్ స్వింగ్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే హౌస్ మోడ్స్ అయితే చిరాకు పరిస్థితి అయితే మొత్తానికైతే ముందుకెళ్తున్నాడు మణికంఠ. ఇక్కడైతే నయనిక అలాగే విష్ణుప్రియ అలాగే ఓమాదిత్య వీళ్ళ ముగ్గురు కూడా డేంజర్ జోన్ వరకు వచ్చారు. అసలు విష్ణుప్రియ వచ్చిందంటే నమ్మలేకుండా ఉంది. యాక్చువల్ గా విష్ణుప్రియ 4th అంటే మణికంఠ 19% అనుకున్నాం కదా, దీని 14 to 15% వరకు విష్ణుప్రియకు ఉంది. తర్వాత స్థానంలో పృథ్వీ ఉన్నాడు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అయితే విష్ణుప్రియ అలాగే నయనిక ఆదిత్య అంటే పృథ్వీనే పైన ఉన్నాడు విష్ణుప్రియ కంటే అని అయితే బిగ్ బాస్ అయితే సూచించారు. సో దీన్ని బట్టి అనిపిస్తుంది విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. ఎందుకంటే తను ఈ మధ్య నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, ఆడియన్స్ చూసుకుంటారు, నేను ఆడకపోయినా పర్వాలేదు, నేను ఇలాగే ఉంటాను అండము 2-3 చిన్న వార్డ్స్ అయితే వదిలేస్తుంది. దానివల్ల కూడా అయితే విష్ణు అయితే డేంజర్ జోన్ లో ఉందని అయితే మనం చెప్పొచ్చు. అయితే నిన్న ఎపిసోడ్ లో ఒక్కొక్కరు వెళ్ళిపోయారు కదా, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఆటలో అయితే ఇంకా ప్రేరణ, ఆదిత్య అలాగే నబీల్, నిఖిల్ ఉన్నారు. అది పప్పి డాగ్ గేమ్ లో. అయితే ఈ రోజు అయితే ప్రేరణ అయితే ఆదిత్య పప్పిని పట్టుకొని లాస్ట్ లో వెళ్ళింది. దానివల్ల ఏంటంటే ఆదిత్య అలాగే ప్రేరణ కూడా ఇద్దరు డేంజర్ జోన్ లో నిలబడ్డారు, జోన్లోకి వచ్చారు. ఇక్కడైతే నయనిక సంచాలకు ఆదిత్య అయితే చెప్పాడు, నేను ఇప్పటి వరకు ఆడకపోయినా ఇప్పుడైతే నేను ఆడుతున్నాను బాగా అని అయితే చెప్పాడు. కానీ ఈ ప్రేరణ అయితే ఫస్ట్ నుంచి నేను అయితే ట్రై చేస్తున్నా ఉన్నానంటే చెప్పింది. ఇక్కడ నయనిక ఏం చేసిందంటే ఆదిత్య కన్నా ప్రేరణ కొంచెం ఆటలో ఉందని చెప్పేసి అయితే ఆదిత్యని అయితే అవుట్ చేసేసి ప్రేరణ అయితే సేవ్ చేసింది. అంటే నెక్స్ట్ ఆటకైతే సేవ్ చేసింది. ఈ విధంగా మళ్ళీ ప్రేరణ, నిఖిల్, అబిల్ వీళ్ళ ముగ్గురు అయితే ఆట మొదలు పెట్టారు. అయితే ఇక్కడ నిఖిల్ పప్పి మళ్ళీ ప్రేరణ అయితే తీసుకొచ్చేసింది లాస్ట్ లో. మళ్ళీ నిఖిల్ ప్రేరణ అయితే డేంజర్ జోన్ లో నిలబడ్డారు. ఇక్కడైతే ఆదిత్య సంచాలకు అయితే ఆదిత్య ఏం చెప్పాడంటే లేడీస్ కి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ నుంచి తను ఒక మ్యాడ్ తో అంటే పిచ్చి లాగా క్లాన్ కు చీఫ్ అవ్వాలని ఒక మ్యాడ్ తో ఆడుతుంది. కానీ చాలా బాగా ఆడుతుంది. ఆల్రెడీ నిఖిల్ 4 వారాలు చూసాడు, నిఖిల్ ఆట చూసేసాం. ఇప్పుడైతే ప్రేరణ ఆట చూడాలనిపిస్తుంది. అలాగే క్లాన్ లేడీస్ కు వస్తే క్లాన్ చీఫ్ గా బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆదిత్య అయితే ప్రేరణ అని సేవ్ చేశాడు, అలాగే నిఖిల్ అయితే అవుట్ చేసేసాడు. తర్వాత లాస్ట్ లో మిగిలింది ఇంకెవరు, నబీలు ప్రేరణ నిలబడితే ఇక్కడ హౌస్ మేట్స్ కి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. మీలో మీరు చర్చించుకొని హౌస్ మేట్స్ నబీలు కంటెండర్ అవ్వాలా లేకపోతే ప్రేరణ కంటెండర్ అవ్వాలా నిర్ణయించుకోండి. ఇక్కడ నుంచి ఇంకా లోపల హౌస్ లో గుసగుసలు అనమాట. వాళ్ళకి కాసేపు టైం ఇచ్చారు. ఇంకెవరికి వాళ్ళే సీత వీళ్ళందరూ అయితే, సీత గ్రూప్ ఉంది కదా, సీత, నయనిక ఇలాగా విష్ణు వీళ్ళందరూ అయితే సీత ప్రేరణ కొంచెం అటాక్ మోడ్ లో ఉంటుంది. ఏదైనా ఆట అయినా నబీల్ అయితే చక్కగా ఆడుతున్నాడు. అటాక్ మోడ్ లో ఉన్న వాళ్ళు మనం చీఫ్ గా తీసుకోలేము కదా ఈ గ్రూప్. అక్కడైతే నిఖిల్ అలాగే నిఖిల్, యష్మి వీళ్ళందరూ అయితే ఏమో ప్రేరణకు అవకాశం ఇద్దామని ప్రేరణకు అయితే అవకాశం ఇద్దామని అయితే వాళ్ళు అయితే అనుకుంటున్నారు. ఈ విధంగా అయితే చాలాసేపు డిస్కషన్స్ అంతా అయినాకైతే
నబీలు కంటెండర్ గా అయితే పృథ్వీ సూచించారు. అంటే ఫస్ట్ కంటెండర్ పృథ్వీ అయిపోయాడు కాబట్టి పృథ్వీ ద్వారా చెప్పించారు సెకండ్ కంటెండర్ ఎవరు ఉండాలి అనేది. అయితే నబీల్ని అయితే సేవ్ చేశాడు, ప్రేరణ అనేది అవుట్ చేశాడు. సో ఇప్పుడు పృథ్వీ నబీల్ వీళ్ళిద్దరు మాత్రమే మెగా చీఫ్ కంటెండర్స్. అయితే ఇప్పటిదాకా మెగా చీఫ్ క్లాన్కి ఒక్కలని అయితే ఇప్పటిదాకా బిగ్ బాస్ రివీల్ చేయాల. నబీల్ కూడా ఎంపిక అయిన తర్వాత అప్పుడు బిగ్ బాస్ చెప్పారనమాట, ఇది మెగా చీఫ్ క్లాన్ ఒక్కటే ఉంటుంది, వీళ్ళు ఇప్పుడు అయ్యే వాళ్ళు మెగా చీఫ్, అంటే క్లాన్ మొత్తానికి ఒకటే చీఫ్ ఉంటారు అన్నట్టయితే ఇక్కడ బిగ్ బాస్ రివీల్ చేశారు. తర్వాత ఇక్కడ పృథ్వీకి అలాగే పృథ్వీకి అలాగే నబీల్కి అయితే మళ్ళీ గేమ్ పెట్టారు. అయితే ఇక్కడ ప్రేరణ చాలా బాధపడింది, చాలాసేపు ఏడ్చింది. ఇంకా అందరూ ఓదార్చారు. ఇది మళ్ళీ అవకాశం మళ్ళీ వస్తే కాదు కదా, మనం ఎలాగో ఫైట్ చేస్తున్నాము, వచ్చే వరకు ఫైట్ చేద్దాం, ఏమైంది అన్నట్టయితే మళ్ళీ ప్రేరణకైతే అందరు ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ అయితే ఇక్కడ ధైర్యం చెప్పారు. ప్రేరణ సంచాలకుగా పెట్టారు కదా. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు పాపం, వీళ్ళందరూ వాళ్ళకి ఎలా చేయాలని చెప్తున్నారు. ఇక్కడ సీత అయితే నబీల్ కు ప్లాన్ చేస్తుంది, సీత డైరెక్షన్ నబీల్ బాగానే చేశాడు అనిపించింది. ఇక్కడైతే పాపం పృథ్వీ అడిగాడు కూడా, ఎవరిని యష్మి నిఖిల్ ఉన్నప్పుడు అడిగాడు. నిఖిల్ చెప్తున్నాడు ఇలాగా ఉంటుందా స్పేస్ ఉంటుందా అంటే, దీన్ని అడిగాడు పృథ్వీ, ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉంటుందా అంటే నిఖిల్ ఏమనంటే ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉంటుంది, ఐయామ్ తర్వాత స్పేస్ వస్తుంది అని అయితే చెప్పాడు. పాపం అడిగినాక కూడా తనని మిస్గైడ్ చేశాడు, అంటే కావాలని చేస్తున్నట్టు తను కూడా స్పెల్లింగ్ అంతగా క్యాచ్ చేయలేకపోయాడేమో నిఖిల్, తెలియదు, స్పేస్ ఉండదని చెప్పేశాడు. పాపం అడిగాడు కూడా పృథ్వీ, క్లియర్ గా అడిగాడు స్పేస్ ఉంటుందా అని. స్పేస్ ఉండదని అయితే చెప్పేశాడు నిఖిల్. తర్వాత తను స్ట్రాటజీలు వేశాడు. తర్వాత వీళ్ళు ఆట మొదలు పెట్టారు. ఆ నెట్ కింద నుంచి వచ్చి అలాగే రౌండ్స్ తిరుగుతూ ఆ ప్లేట్ ఓడ తీసి ఆ ప్లేట్ కింద నుంచి ఇవి ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, లెటర్ బాక్సులు తీసుకొని మళ్ళీ జారుడు బల్ల మీద ఎక్కి దిగి తర్వాత స్టాండ్ కి ఆ నేమ్స్ అయితే ఫిట్ చేయాలి. ఆ లెటర్స్ ఐఆమ్ మెగా చీఫ్ అని లెటర్స్ ఫిట్ చేయాలి. ఇక్కడైతే పృథ్వీ చాలా ఫాస్ట్ గా ఆడేసాడు, స్లిప్పర్స్ లేకుండా ఆడాడు, చాలా స్పీడ్ గా ఆడేసి. ఇక్కడ నబీల్ ఏంటంటే స్లిప్పర్స్ వేశాడు, స్లిప్పర్స్ కూడా జారుడు బల మీద జారుతుంటాయి, బ్యాలెన్స్ ఇవ్వదు కదా, కాళ్ళు పట్టుకున్నట్టు స్లిప్పర్స్ పట్టుకోవు కదా, జారుతా ఉంటాయి. అదైతే కొద్దిగా అలా చేయకుండా ఉండాల్సింది నబీల్ అనిపించింది. తను కూడా చాలా స్పీడ్ గా ముందు ఆపోజిట్ డైరెక్షన్ లో తిరిగేశాడు, అక్కడ టైం వేస్ట్ అయింది. తర్వాత మళ్ళీ మెల్లగా తీసుకొచ్చి కళ్ళు తిరిగినాయి నబీల్కి బాగా. మెల్లగా పాపం ఎక్కి మళ్ళీ ఏమో అవి బ్యాలెన్స్, ఆ షూస్ వాళ్ళ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి మళ్ళీ నేమ్స్ ఏరుకొని ఎలా అయితేనే మొత్తానికి స్టాండ్ దగ్గరికి వచ్చాడు. కానీ ఈలోగా పృథ్వీ అయితే ఇక్కడ స్టాండ్ కి లెటర్స్ పెట్టడం స్టార్ట్ చేయడం గబగబా పెట్టేసేయడం అయిపోయింది. అయితే ఇక్కడ నబీల్ ఏం చేశాడంటే స్పేస్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఇక్కడ పృథ్వీ ఏం చేశాడంటే ఐఆమ్కి స్పేస్ పెట్టలేదు. ఫస్ట్ అయితే గ్యాప్స్ స్పేస్లు ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ ఫిల్ చేయలేదు, అవి కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలని చెప్పేసి ప్రేరణ అయితే చెప్పింది. అవన్నీ చేసేసినాక ఫస్ట్ బెల్ కొట్టేశాడు ముందు. వీళ్ళు పాపం కొట్టాల వద్ద అనవసరం హౌస్ మేట్స్ కొట్టు బెల్ కొట్టు అని చెప్పేసి ఎంకరేజ్ చేసేసరికి ఏంటంటే గౌకన్ బెల్ కొట్టేశాడు. మళ్ళీ ఏమో ఆ స్పేస్లు ఉండాలి, అన్ని ఫిల్ చేయాలి, స్పేస్లు ఉండకూడదు, అన్ని ఫిల్ చేయాలి బాక్సులతో అన్నట్టయితే ప్రేరణ చెప్పినాక మళ్ళీ బాక్సులు ఫిల్ చేసి మళ్ళీ బెల్ కొట్టాడు. ఈలోగా నబీల్ ఏం చేశాడంటే ఈ పొరపాట్లన్నీ లేకుండా కరెక్ట్ గా లేట్ అయినా సరే బెల్ నీట్ గా స్పేస్లు ఉండేటట్టు పెట్టుకొని అయితే చక్కగా బెల్ కొట్టాడు. దీనివల్ల ఏమైందంటే ప్రేరణ సంచాలక్ కదా, అయితే ఇక్కడ ప్రేరణ ఏం చేసిందంటే బిగ్ బాస్ అడిగినప్పుడు నబీల్ గెలిచాడని చెప్పింది. దేనికి అంటే ఐ అండ్ యామ్ కి మధ్య స్పేస్ పెట్టాడు తను. ఇక్కడ పృథ్వీ ఏం చేశాడంటే స్పేస్ పెట్టాల. సో పృథ్వీ అయితే లేదు, నబీల్ గెలిచాడు ఈ టాస్క్ అని అయితే ప్రేరణ ప్రకటించింది. ఇక్కడ నుంచి రచ్చ మొదలైంది. అందరికన్నా ఎక్కువ రచ్చ చేసింది. మామూలుగా మిగతా వాళ్ళందరూ మామూలుగా తీసుకున్నారు. అంటే ఇక్కడ రెండు గ్రూపులుగా విడిపోయారు కదా, పృథ్వీ గ్రూప్ అలాగే నబీల్ గ్రూప్. ఇక్కడ ఏంటంటే నబీల్ సపోర్ట్ చేసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఊరుకున్నారు. ఇక్కడ యష్మి నిఖిల్ వీళ్ళైతే అసలు యష్మి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అసలు. ప్రేరణ అయితే ఇంకా ఓడిపోయిన పృథ్వీ అయినా సైలెంట్ గా ఉన్నాడు, ప్రేరణ చెప్తే ఓకే అన్నాడు, స్పేస్ ఇవ్వకపోవడం వల్ల అంటే ఓకే అన్నాడు. ఇక్కడైతే నిఖిల్ ఏమో ఒప్పుకోవట్లే. నిఖిల్ అంటాడు ఆ స్పేస్ కోసం కాదు, ఇంకా బెల్ కొట్టేశాడు, అవన్నీ పిల్లలు నింపకుండా చాలా కారణాలన్నా ఓన్లీ స్పేసే కాదన్నట్టయితే ఇక్కడ నిఖిల్ తను సమర్థించుకుంటున్నాడు, తన తప్పు కనబడకుండా. అయితే ఇక్కడ యష్మి అయితే సంచాలక్ అంటే ఏం నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, తను గెలిచినట్టు చెప్తే ఏమైంది, సంచాలక్ అయితే ఫెయిర్ గా ఆడాలా,
తను ముందే బెల్ కొట్టేశాడు కదా, మొత్తం పెట్టేసి అదైనా కన్సిడర్ చేయొచ్చు కదా అంటుంది. అంటే అక్కడ తప్పు ఒప్పు అక్కడ స్పేస్ పెట్టలేదు, ఇవన్నీ తనకు అనవసరం. తన సంచాలకైతే అసలు టార్చర్ పెట్టింది ప్రేరణనైతే. ఎన్ని రివర్స్ కోసం చేస్తుంది అంటే, తను స్టార్టింగ్ లో సంచాలకగా ఉన్నప్పుడు ఏది పడితే అది నిర్ణయాలు తీసుకొని అండి వెనక ముందు ఏం లేకుండా, మంచి చెడు ఏం లేకుండా సంచాలక చెప్తుంది, నేను చేసి నేను చెప్పేసాను ఇంక ఇదే లాస్ట్ ఫైనల్ అని. ఎలా మణికంఠని అలాగే మిగతా క్లాన్ సభ్యులందరినీ ఆడుకుంటూ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ చీఫ్ గా ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు కూడా ప్రేరణ ఎందుకు తీసుకోలేదు అని అయితే అంటుంది. ప్రేరణ అయితే నేనైతే తీసుకోలేను, నాకు సంచాలక అప్పు చెప్పారు, నేను ఫెయిర్ డెసిషన్, అక్కడ నాకు స్పేస్ ఉండాలి, స్పేస్ ఎవరు ఉండొద్దని చెప్పారట. ఆ స్పేస్ ఉండకపోతే ఏమైంది, స్పేస్ ఉండకపోతే అదేం పెద్ద తప్ప అంటది. అది అంటే తను ఏం చేసినట్టు నువ్వు కూడా చేసేయచ్చు, తప్పే ఉంది, నన్ను ఏమన్నా చేశారంటే ఈ నామినేషన్స్ లోకి వస్తే తెలిసేది ఎలిమినేషన్ చేశారా ఉన్నారంటే. అప్పట్లో యష్మి గురించి స్టార్టింగ్ లో అయితే అందరూ చాలా చిరాగ్గా ఉన్నారు. తర్వాత నుంచి ఏంటంటే నామినేషన్స్ లో తప్పించుకుంటే ఇప్పుడు ఓకే బాగానే ఆడుతుంది కదా అని చెప్పేసి వదిలేశారు. కానీ లేదంటే సోనియా కన్నా ముందే యష్మి వెళ్ళిపోవాల్సింది అసలు. ఏమైంది తప్పు చేస్తే ఏమైంది అన్నట్టయితే ఇక్కడ యష్మి అడ్డదిడ్డంగా ప్రేరణ అని ఎందుకు తప్పు అలిగి కూర్చొని మళ్ళీ తినేమో తనకి నచ్చ చెప్పడానికి వెళ్ళినా సరే నాకు ఇంకా కోపం పోలేదు, నేను ఓకే అవ్వలేదు, నాకు స్పేస్ కావాలి, నాకు టైం కావాలన్నట్టయితే మళ్ళీ ప్రేరణ ఇంకా ప్రేరణ అయితే ఏం ఫీల్ అవ్వలేదు. ఆయన మిగతా వాళ్ళు అయితే అదేంటి అలాగని దగ్గర కూర్చొని ఓదార్చి హగ్గులు చేసుకొని చాలా చేస్తారు. ప్రేరణ ఓకే అయితే తీసుకో అన్నట్టయితే వెళ్ళిపోయింది. నిజంగా ఇక్కడైతే ప్రేరణ చాలా బాగా నచ్చింది, బ్యాలెన్స్ చేసుకుంది దాన్ని. మిగతా వాళ్ళు ఎన్నన్నా సరే వాళ్ళకి సమాధానం చెప్తుంది. తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే నబీల్ అయితే మెగా చీఫ్ అయ్యాడు. అందరి దగ్గర అందరి దగ్గర కూర్చొని అయితే ఎలా ఆడితే బాగుంటుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి, మనం ఎలా ఆడాలి, మనందరం ఒక తాటి మీద నిలబడాలి అన్నట్టయితే బాగా పృథ్వీతోని నిఖిల్తోని అందరితోనైతే గైడెన్స్ తీసుకుంటున్నాడు నబీల్. అందరి దగ్గర చక్కగా వెళ్ళి అందరి దగ్గర మాట్లాడుతున్నాడు. ఈ విధంగా అయితే మెగా చీఫ్ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి అంటే ఇప్పుడు హౌస్ మొత్తానికి ఇప్పుడున్న వాళ్ళ వరకు అయితే ఆల్రెడీ ఆదిత్య ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి మిగతా 9 మంది ఉన్నారు. మేబీ వీకెండింగ్ కి నైనిక కూడా వెళ్ళిపోవచ్చు. సో 8 మంది ఉంటారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా 8 మంది వస్తారు, వాళ్ళొక్కలాను వీళ్ళొక్కలాను అని జరుగుతుంది. ఇక్కడైతే ఏమైందంటే ఇంక తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ 10-10:30 అయినట్టుంది. బిగ్ బాస్ అందరినీ అలారం మోగిచ్చేసి అయితే దరిపిచ్చేసాడు. ఇక్కడ నిఖిల్ అంటున్నాడు వైల్డ్ కార్డ్ ఇస్ కమింగ్ ఏమోరా అంట. వైల్డ్ కార్డ్స్ కమింగ్ కాదు, ఉన్న వాళ్ళు గోయింగ్ అనమాట. అలాగా అలారం మోగింది. అలారం మోగిన తర్వాత అందరినీ లైన్ లో నిలబెట్టి అయితే ఒకటే మిడ్ వీక్ ఎవిక్షన్ అయితే జరగబోతుంది. సో ఈ రోజు ప్రకారం ఓట్ల ప్రకారం అయితే ఆరుగురులో ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు, నిఖిల్, నబీలు అలాగే మణికంఠ. డేంజర్ జోన్ లో ఉన్నది అయితే అంటే లీస్ట్ ఓట్లలో అయితే విష్ణుప్రియ అలాగే నైనిక ఓమాదిత్య వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు అయితే ఎవరు సూట్ కేసులు వాళ్ళైతే సర్దుకొని అయితే సూట్ కేసులు స్ట్రాంగ్ రూమ్ లో పెట్టేసేసి వీళ్ళైతే బయటకు వచ్చి నిలబడమన్నారు. ఇంకా తర్వాత వీళ్ళనైతే ఎవరు వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు ఓట్ల ప్రకారం ప్రేక్షకుల ఓట్ల ప్రకారం వెళ్ళిపోతున్నారని మీకు అనిపిస్తుందో వాళ్ళనైతే మీ ప్రకారం ముందుకు పెట్టండి అంటే లైన్లు గీసారు. ముందుకు పెట్టమంటే ఫస్ట్ నిఖిల్కి ఛాన్స్ ఇచ్చారు. నిఖిల్ వచ్చి ఓమాదిత్య అని అయితే లైన్ లో పెట్టి ఇంతకు ముందు అయితే సరిగ్గా అందరిలో కలవలేదు, కానీ 2 వారాల నుంచి అయితే టాస్క్లు బాగా ఆడుతున్నారు. కానీ స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియ గారు నైనిక గాని యాక్టివ్ గా ఆడుతున్నారు. దీనైతే ఇప్పుడిప్పుడే కొంచెం లైన్ లో పడుతున్నారు. సో అందువల్లే ఒకవేళ ప్రేక్షకులు తిరిగి తక్కువ ఓట్లు వేయలేదేమో ఎక్కువ ఓట్లు వేయలేదేమో అనుకుంటున్నారు. అందుకని అయితే తిని వెళ్ళిపోతాడని అనుకుంటున్నాను. అయితే ఆదిత్యని సెలెక్ట్ చేసుకున్నాడు నిఖిల్. నెక్స్ట్ మణికంఠ కూడా ఆదిత్య. ఇక్కడ మణికంఠ ఓవర్ యాక్షన్ ఎంత చిరాగా అనిపించిందంటే, అంతకు ముందే జస్ట్ సూట్ కేసు సర్దుకుంటుండగా మణికంఠ సేవ అన్నాడు కదా ఓట్ల ప్రకారం బిగ్ బాస్. మణికంఠకి నుదుటి మీద ముద్దు పెట్టుకొని నేను చెప్పానా నువ్వు సేవ్ అవుతావని, నువ్వు చెప్పానా నువ్వు కంగారు పడిపోయావు కానీ మణికంఠకి మంచి చెప్పాడు. జస్ట్ ఒక్క 5 minutes బ్యాక్ చూపించారు అది. అలాంటిది అసలు ఈ విష్ణుప్రియ గాని నైనికతో గాని తనకి ఎప్పుడు ఇష్యూస్ అవుతూనే ఉంటాయి. ఓమాదిత్య బాగా అసలు ఒక బిడ్డలాగా చూసుకున్నాడు మణికంఠని. అలాంటిది అసలు వచ్చి తనని ముందు నిలబెట్టి అసలు నిజంగా నిఖిల్ అంటాడు కదా ఓకే నువ్వే టార్గెట్, ఎవరు బాగా చూసుకుంటారో వాళ్ళే టార్గెట్ మణికంఠ. కానీ ఇవాళ కూడా అదే నిరూపించుకొని ఓమాదిత్యనైతే మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ మణికంఠ అలాగా ముందుకు తీసుకురావడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. మణికంఠ ఆట ఏంటో, తన మూడ్ స్వింగ్స్ ఏంటో, తన మైండ్ లో ఏముంటుందో, తనని ఎవరు నమ్ముకుంటారో వాళ్ళే ముంచేస్తాడు నిజంగా మణికంఠ అసలు ఆట ఒకసారి పర్వాలేదు అనిపిస్తుంది, ఒకసారి వరస్ట్ గా తన బిహేవియర్ నచ్చట్లేదు అసలు నిజంగా.
ఆ విధంగా అయితే మణికంఠ అయితే ఓమాదిత్య అని అయితే ఓమాదిత్య ఎలిమినేట్ అవుతాడు అనుకోవచ్చు. మళ్ళీ అక్కడ ఏడుపు చూసి చిరాకు వచ్చింది అసలు. ఆ ఏడుపు, ఆ ఓవర్ యాక్షన్ అసలు చాలా వరస్ట్. వెళ్ళిపోయేవాడు ఆదిత్య ఆడవాలి. లేదంటే మోసం చేస్తున్నాడు కదా, వెన్నుపోటు పొడుస్తున్నాడని మణికంఠని చూసి ఆదిత్య ఆడవాలి. కానీ ఆదిత్యాన్ని నెట్టుతూ మణికంఠ ఏడుస్తున్నాడు. ఆ, చాలా వరస్ట్ అనిపించింది మణికంఠని చూసి. ఇక్కడ సీత ఓవర్ యాక్షన్, ఎవరో ఒకరు వెళ్ళిపోవాల్సిందే. అంటే ఎవరెళ్ళినా పర్లేదన్నమాట. వాళ్ళ ముగ్గురు వెళ్ళకూడదా? టాప్ 5 వరకు తీసుకెళ్ళిపోదాం అనుకుంటుందా వాళ్ళని సీత అనిపించింది నాకైతే. ఆ అమ్మాయి ఓవర్ యాక్షన్. వెళ్ళిపోయే వాళ్ళు వీడాడట్లే ఎప్పటికీ నైన్‌గా అంటుంది. ఏడిపిచ్చొద్దే, ఏడిపిచ్చొద్దే అంటుంది. వెళ్ళే వాళ్ళు పర్లేదు ధైర్యంగానే ఉన్నారు. ఈ సీత ఏడుపు ఒకటి, మణికంఠ ఏడుపు ఒకటి వరస్ట్ అనిపించింది అసలు నిజంగా. నెక్స్ట్ వచ్చేసరికి నబిల్. నబిల్ అయితే విష్ణుని అంటే ఎందుకు ఈ మధ్య తనే నామినేషన్స్ లో కూడా నేను అవుట్ అయిపోయినా పర్వాలేదు అన్నట్టు మాట్లాడుతుంది. అలాగే కొంచెం కొంచెం మాటలు లూజ్ అవుతుంది కాబట్టి ఒకవేళ ప్రేక్షకులు తినక తక్కువ ఓట్లు వేసారేమో అనుకుంటున్నాను. తనే వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. అయితే నబీల్ విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ అయితే ప్రేరణ అయితే నైన్ కానీ ఫస్ట్ వీక్ బాగా ఆడింది. తర్వాత నుంచి వెనకబడిపోయింది ఆటలో. ఈ ఆదిత్య గారు అయితే బాగానే ఆడుతున్నారు. అలాగే విష్ణు కూడా బాగానే ఆడుతుంది. సో నైనిక వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. అయితే ప్రేరణ నైనిక పేరు చెప్పింది. నెక్స్ట్ వచ్చి సీత అయితే ఆదిత్య. వాళ్ళిద్దరూ మరి ఫ్రెండ్స్ కదా, సో అందుకని ఆదిత్యని సెలెక్ట్ చేసుకుంది. అదే 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 చెప్పింది, ఆ మాటే చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ అయితే నైనిక సెలెక్ట్ చేశాడు. పృథ్వీకి నైనిక మీద ఎప్పటి నుంచి అంటే గ్రడ్జ్, అది విష్ణుప్రియతో అయిన ఇదిలో విష్ణుప్రియకి నాకు గొడవ పెట్టద్దని ఎప్పుడైతే అందో నైనిక మీద కొంచెం గ్రడ్జ్ పెంచుకున్నాడు పృథ్వీ. సో నైనిక వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. ఈ మధ్య సరిగా ఆడట్లేదు తనైతే. తన మూడ్ లో తను ఉంటుంది అన్నట్టయితే అక్కడ పృథ్వీ అయితే నైనిక సెలెక్ట్ చేశాడు. నెక్స్ట్ అయితే యష్మి అయితే ఇంక చెప్పక్కర్లేదుగా, ఆదిత్య మీద మణికంఠ మీద ఫస్ట్ నుంచి బాగా అసూయ ద్వేషం పెంచేసుకుంది కదా. సో తన యాక్చువల్ గా ఆదిత్య అని. సో అంటే హౌస్ మేట్స్ ఎక్కువగా ఎన్నుకునేది అయితే ఆదిత్య అని. అలాగే బిగ్ బాస్ కూడా మీ ఓట్ల ప్రకారం మీ గురించి మీరు సెలెక్ట్ చేసిన దాని ప్రకారమే కాదు, ఆడియన్స్ ఓట్ల పరంగా కూడా ఆదిత్యనే బయటికి వెళ్ళిపోతున్నారని అయితే ఆదిత్య ఇంకా ముందు గేట్ నుంచి అయితే బయటకు వచ్చేసాడు. ఈ విధంగా అయితే ఈ మిడ్ వీక్ ఎవిక్షన్ అయితే ముగిసింది. రేపు మేబీ రేపు మధ్యాహ్నమే షూటింగ్ జరగచ్చు. రేపు మధ్యాహ్నం షూటింగ్, శనివారం షూటింగ్ చేసేసుకొని ఆదివారం అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి అడుగు పెడతారని అయితే తెలుస్తోంది. ఇంకా సోమవారం నుంచి రచ్చ రంబోలా నామినేషన్స్ రాగానే వాళ్ళ నామినేషన్స్ ఎవరు వేస్తారని చూడాలి. ఇంకా వైల్డ్ కార్డ్స్ అయితే అనుకున్న దగ్గర ఫస్ట్ సీజన్ నుంచి అయితే హరితేజ, అలాగే సెకండ్ సీజన్ నుంచి ఎవరు రావట్లేదు. థర్డ్ సీజన్ నుంచి అయితే రోహిణి, ఫోర్త్ సీజన్ నుంచి అయితే గంగవ్వ, అలాగే మెహబూబ్ దిల్సే, సిక్స్త్ సీజన్ నుంచి అయితే ఎవరు రావట్లేదు. సెవెంత్ సీజన్ నుంచి అయితే గౌతమ్ కృష్ణ, నైని పావని, అలాగే టేస్టీ తేజ్ అయితే వస్తున్నారు. యాంకర్ రవి వస్తారు అన్నారు కానీ యాంకర్ రవి అయితే రావట్లేదు. ఈ విధంగా అయితే 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, మేబీ 4 బడ్డీస్ గా రావచ్చు. సో ఈ రోజుతో అయితే ఎపిసోడ్ ముగిసింది. నా నరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.